ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, అలాగే అందంగా కూడా ఉండాలి. ఇవన్నీ 24 నుంచి 28 లోపలే సంపాదించేయాలి. అలా 30 వేస్తే ఏజ్ బర్ అని అంటారు. ఒకసారి మీరే ఆలోచించండి, అసలు ఇదంతా ఎలా పాసిబుల్? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే గానీ అబ్బాయి లైఫ్ స్టార్ట్ అవుతుంది. మరి అలాంటిది ఒక అబ్బాయి సెటిల్ అవ్వాలంటే పుట్టగానే జాబ్ లో దిగాల? దీనమ్మ ఆలోచిస్తేనే అసలు గుండె పగిలిపోతుంది మామ. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులకి ఏమీ లేకపోయినా కూతురికి మాత్రం అన్ని ఉన్న అల్లుడు కావాలి. లైఫ్ లో పర్ఫెక్ట్ గా అన్ని సెటిల్ అయినోడు కావాలి. సింపుల్ గా చెప్పాలంటే కోటీశ్వరుడు కావాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇవన్నీ ఉన్నా సరే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి మామయ్య. ఇక్కడ లవ్ చేసినా గానీ కండిషన్స్ అప్లైడ్. ఇంకో దారుణం, ఇవన్నీ ఉన్న అబ్బాయికి అమ్మాయిని ఇచ్చేటప్పుడు అప్పు చేసి మరీ లక్షల కట్నం, బంగారం, భూములు ఘనంగా పెళ్లి చేసి మరీ పెడతారు. కానీ ఆ అమ్మాయిని నిజంగా మంచిగా చూసుకుంటాడనే గ్యారంటీ మాత్రం ఎవరు అడగరు. అసలు అడగడం ఏంటి, అసలు గ్యారంటీయే ఉండదు. అదే ఏమీ లేని ఒక మంచి అబ్బాయికి 10 లక్షలు ఇవ్వాలన్నా కానీ వీళ్ళకి అస్సలు మనసు రాదు. నిజం చెప్పాలంటే వాళ్ళకంటే వీళ్ళే లైఫ్ లో 100 రెట్లు బంగారంగా చూసుకుంటారు ఆ అమ్మాయిని. నా ఉద్దేశం ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు, కాకపోతే పెద్దవాళ్ళందరూ ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ కావాల్సింది మనకు ముఖ్యం డబ్బా లేకపోతే అబ్బాయి గుణమా? ఎందుకంటే ఒక అబ్బాయి ఎమోషనల్ గా మెంటల్ గా మెచ్యూర్ అయ్యే ఏజే 24 ఇయర్స్ కదా. అలాంటిది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న అబ్బాయికి ఆ ఏజ్ లో ఇవన్నీ ఎలా పాసిబుల్? ఒకసారి మీరే ఆలోచించండి. అసలు అడగాల్సినవేంటి? అబ్బాయి మంచోడా కాదా, బాధ్యతలు తీసుకుంటాడా లేదా, తన కష్టపడి తన లైఫ్ ని బిల్డ్ చేసుకుంటాడా లేదా, తన భార్యని సంతోషంగా చూసుకుంటాడా లేదా, తన కాళ్ళ మీద తను నిలబడతాడా లేదా? ఇవి కదా అడగాల్సింది, చూడాల్సింది. ఏం లేదు, ప్రజెంట్ అందరికీ క్యారెక్టర్ కంటే క్యాష్ కి వాల్యూ ఎక్కువ అయిపోయింది, లవ్ కంటే స్టేటస్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ అయిపోయింది. అందుకే చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. పెళ్ళంటే భయం కాదు, పెళ్ళి అనగానే దాని మీద వచ్చే ప్రెజర్స్ అంటే భయం. బాధాకరమైన విషయం ఏంటంటే, మంచి అబ్బాయిలు కూడా చెడు అలవాట్లు బానిస అవుతున్నారు. చివరికి దేనికి పనికి రాకుండా పోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మరి రోజు రోజుకి అమ్మాయిలు కూడా చాలా దారుణంగా తయారవుతున్నారు. అందుకే చాలా మంది అబ్బాయిలకు 35-40 సంవత్సరాలు వచ్చినా సింగిల్స్ లైఫ్ సో బెటర్ అని చెప్పి సింగిల్స్ గానే మిగిలిపోతున్నారు. చివరిగా చిన్నవాడినైనా ఒక పెద్ద మాట చెప్తా, పెద్దవాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, పెళ్ళంటే ఒక మంచి మనిషిని, ఒక మంచి తోడుని ఎత్తుకోవడం. ప్యాకేజీల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని కాదు. అవి జస్ట్ అవసరాలు మాత్రమే, అవే జీవితాలు కాదు. ఏమంటారు? వెళ్ళేటప్పుడు వీలైతే ఫాలో కొట్టి వెళ్ళండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.